హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఉక్స్ పట్టి అలాగే కాజా పట్టి రెండు కూడా సమానంగా నీట్గా రావాలంటే ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ నెక్ సైడ్ నుంచి ఈ విధంగా నేను కొంచెం లోపల పావంచు క్లాత్తోని ఈ విధంగా నేను ఇక్కడ మీకు చూపించిన విధంగా ఒక చిన్న మనకి లైనింగ్ క్లాత్ పట్టిని తీసుకొని కింద కొంచెం ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా కుట్టుకోవాలి. ఆ తర్వాత మధ్యలోకించి ఇంకొక డబుల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉక్సులు పట్టి కోసం అనమాట ఇది కుట్టుకునేది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ జాయింట్ చేసిన క్లాత్ని లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కుట్టిన కుట్టు అనేది కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేస్తుంది జాయింట్ దగ్గరికి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉందనుకోండి, లోపలికి ఈ విధంగా కొంచెం మనకి చిన్న ఒక 1 ఇంచ్ పట్టి కావాలా, లేకపోతే సన్నగా ఒక 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ పట్టి ఎంత కావాలో అంత చూసుకొని ఈ విధంగా నేను లోపలికి కొంచెం క్లాత్ని ఫోల్డింగ్ చేసేసి చివరి నుంచి ఈ విధంగా చిన్నగా కుట్టు వేసేసుకొని ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ సన్నగా కుట్టు వేసుకుంటే మనకి నీట్గా ఉక్సు పట్టి అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. కొత్త వారికి అయితే చాలా యూజ్ అవుతుంది ఇది నేర్చుకోవడానికి. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. చూడండి, ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది ఉక్సు పట్టి అనేది. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఈ దారం ఉంటుంది కదా సైడ్కి, వాటిని ఈ విధంగా కట్ చేస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇది ఇంకో సైడ్ అనమాట, ఉక్సులు వేయడానికి కాజా పట్టి. ఇందాక ఉక్సులు కదా, ఇప్పుడు మనం దాన్ని సీదా వైపు నుంచి పెట్టి కుట్టాం కదా, ఇది వచ్చేసి మనకి రివర్స్ పెట్టుకోవాలన్నమాట. ఉక్సులు లోపల సైడ్ కదా అది కాజాలు. సో దాని గురించి ఈ విధంగా నేను కొంచెం వెడల్పాటి క్లాత్ తీసుకొని దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని కింద చివరన కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా కుట్టుకున్నాను. ఇది మనకి బ్లౌజ్ని రివర్స్ పెట్టేసి జాయింట్ చేసుకోవాలి. అది వచ్చేసి మనకి సీదా వైపు నుంచి జాయింట్ చేసుకొని లోపలికి చేయాలన్నమాట. మీకు అర్థమవుతుంది కదా చెప్పేది. మీకు నెక్స్ట్ ఈ విధంగా మధ్యలోకి ఇంకొక డబుల్ కుట్టు వేసుకున్నాక చూడండి, లోపల కొంచెం ఒక 1/2 ఇంచ్ అంత ఫోల్డింగ్ క్లాత్ చేసేసి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ ఈ విధంగా చిన్న పట్టి ఉండే విధంగా చూసుకొని మనం ఇది కాజాలన్నీ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, అన్ని ఉక్సులుపు మనకి సమానంగా గ్యాప్తోని రావాలంటే ఫస్ట్ ఇక్కడ చివరన అలాగే మనకి పైన నెక్కి ఖర్చు ఉంచేసుకొని రెండు చివర్లైనా ఒక మార్కింగ్, మిడిల్లోకి ఈ విధంగా ఒక మార్కింగ్, ఆ తర్వాత మిడిల్ నుంచి ఈ చివరికి పట్టుకొని అక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫాలో అయిపోండి. ఆ చివరిని మధ్యలోకి వీలో పట్టేసుకొని మనం మార్కింగ్ చేసుకుంటే అన్ని ఉక్సుల మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా నీట్గా వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఫిట్టింగ్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ చివరి నుంచి స్ట్రైట్గా ఒక లైన్, ఆ తర్వాత మనం వి షేప్, మనకి వి ఉంటుంది కదా, వి షేప్లో ఈ విధంగా మనం చిన్నగా డైరెక్ట్గా నేను మిషన్తోనే కుట్టుకుంటున్నాను. ఇక్కడ మనకి ఈ చాక్ పీస్తోని మార్కింగ్ చేసుకున్నాం కదా, అది మనకి ఇది దారం మధ్యలోకి వచ్చేటట్టుగా, అంటే ఉక్సులు పెట్టడానికి మధ్యలో ఉంటుంది కదా, ఆ విధంగా మధ్యలోకి వచ్చేటట్టుగా చూసుకొని అటు ఇటు మనం వి షేప్లో మనం ఈ కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇలా అయినా వేసుకోవచ్చు, లేదా మీకు కాజాల్లాగా కుట్టుకోవాలనుకుంటే నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూసుకుంటాను మీరు కాజాలని కుట్టుకోవచ్చు. అలా కుట్టడం కంటే మనం డైరెక్ట్గా ఈ విధంగా మిషన్తో కుడితేనే మనకి ఇది చాలా ఈజీగా ఉంటుంది కుట్టడానికి కూడాను, అలాగే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. ఇది కూడా మనకి గట్టిగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనకి ఇది కాజా పట్టి రెడీ అయిపోయింది ఉక్సులు వేసుకోవడానికి, నెక్స్ట్ మనకి మైడా పట్టి కోసం నేను ఈ విధంగా నేను కొంచెం క్లాత్ని అయితే ఈ విధంగా స్ట్రైట్గా ఉండే క్లాత్ని కట్ చేసుకుంటున్నాను లైనింగ్ క్లాత్ల నుంచి. చూడండి, ఈ విధంగా నేను ఒక 3/4 ఇంచు, చూడండి 3/4 ఇంచు లేదా 1 ఇంచు అటు ఇటుగా ఉండేటట్టు చూసుకొని క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను. రెండు బ్లౌజులకి రెండు సైడ్లు రెండు వైపులా కావాలి కదా ముందు వైపు. సో ఇక్కడ నేను కొంచెం దీనికి ఫోల్డింగ్ చేసేసాను క్లాత్, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉక్సు పట్టేసాం కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి క్రాస్ తిరిగే దగ్గర చిన్నగా ఈ విధంగా ఒక కుర్చీలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటేనే మనకి ఈ గల్లా అనేది పట్టేసినట్టుగా ఉండకుండా నీట్గా వస్తుంది. అలాగే మనకి ఎక్కడ కూడా పట్టేసినట్టుగా ఉండదు, మనకి హిమ్మింగ్ చేసినట్టుగానే అనిపిస్తుంది. ఈ నెక్ను అయితే మనకి బ్లౌజ్ అంతా కూడా చినిగేంత వరకు ఈ గల్ల అయితే చాలా స్టిఫ్గా ఉంటుంది ఈ విధంగా వేసుకున్నది. ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ చూడండి ఈ విధంగా జాయింట్ చేసుకున్నాం కదా, నార్మల్గా అయితే దీన్ని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసేసి మనం చేతి పని అనేది చేస్తూ ఉంటాం కదా, ఈ విధంగా
ఇప్పుడు నేను ఆ చేతి పని చేయకుండా ఏం చేశానంటే డైరెక్ట్‌గా ఆ చేతి పని చేసే దాని మీదకించి డైరెక్ట్‌గా ఈ విధంగా కుట్టు అనేది వేసేసాను. ఇలా వేసుకున్నా కూడా మనకి బ్లౌజ్ అంతా కూడా నీట్‌గా ఉంటుంది. మనకి కొన్నిసార్లయితే మనకి ఇది హిమ్మింగ్ చేసిందయితే మనకి అప్పుడప్పుడు ఊడిపోతూ ఉంటుంది. మళ్ళీ అది చేయాలంటే మ్యాచింగ్ దారం ఉండదు. అలాంటప్పుడు మనం ఈ విధంగా డైలీ వేర్ బ్లౌజులు వాటికి కానీ లేకపోతే ఎక్కువైతే ఆహ్, చాలా వరకు నా చీరలకైతే నేను ఇదే నెక్‌నైతే యూజ్ చేస్తానండి. హిమ్మింగ్ అయితే చాలా తక్కువ అనమాట. బ్యాక్ సైడ్ నడుముకి కానీ, గళ్ళలకు కానీ ఈ విధంగా వేసుకుంటాను. ఇప్పుడు నేను కావాలంటే ఇప్పుడు చివరి నుంచి ఇంకొక డబుల్ స్టిచ్చింగ్ ఏసుకుంటాను గళ్ళకి. ఇలా వేసుకుంటే గల్ల అనేది కొంచెం చూడ్డానికి లుక్ బావుంటుంది. అలాగే స్టిఫ్‌గా గట్టిగా ఉంటుంది. నేనైతే ఈ విధంగా 2 స్టిచ్చింగ్‌లు అయితే వేసుకుంటాను. ఇది మీ ఆప్షన్ అనమాట. 2 ఏసుకోవచ్చు, ఒకటన్నా ఏసుకోవచ్చు. ఇక్కడ చూడండి కుట్టిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది. సో, చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అందరికీ షేర్ చేయండి ఈ వీడియో.